ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఎలా జరగబోతుంది, వారికి జరిగిన వాటికి పరిహారాలు ఎలా జరుపుకోవాలి అని చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ముందుగా మేషరాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా జరగబోతుంది? ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనకి మేషరాశి అనగానే గుర్తొచ్చేటువంటిది మేషము అనగా మేక. వీటిని చరరాశులు అని కూడా పిలుస్తారు. అలాగే ఈ మేషరాశి వారు యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనంటే, వారు నమ్మిన సిద్ధాంతాన్ని వారు దృఢంగా పాటించేటువంటి రాశి గలవారు వీరు ఈ మాసంలో విశేషంగా ఎంతో ధైర్యంతో, ఎంతో మనోధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే మేషరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే, మీపై వ్యతిరేక భావనలు చూపించేటువంటి విషయాలని వదిలించుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. దానివల్ల వారికి విపరీతమైనటువంటి వ్యతిరేక భావాలు ఉంటాయి. మగవారి విషయంలో అయితే వారు సాధారణంగా రోజువారు ఉండేటువంటి అలవాట్లు. ఆడవారైతే ఏదన్నా తినాలని కానీ, ఎవరితో అన్నా పంచుకోవాలి విషయాలనేటువంటి విషయాలు కానీ తరచుగా జరుగుతూ ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, వారు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని గురించి ఇతరులకు షేర్ చేసుకునేటువంటి తత్వం అధికంగా ఉంటుంది. వాటి నుంచి వారు బయటపడేటువంటి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అయితే ఎవరైనా సరే వ్యాపారస్తులు ఈ విషయంలో కనుక, ఈ రాశి వారిలో కనుక ఉంటే, పెట్టుబడులలో విశేషమైనటువంటి లాభాలు చూస్తూ ఉంటారు. ఇక విద్యార్థులు ఉద్యోగ విషయానికి వస్తే, ఉద్యోగానికి సంబంధించిన వారి విషయానికి వస్తే, బ్యాంకు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఉద్యోగస్తులు ఎవరైనా బ్యాంకు సంబంధితం అంటే లోన్కు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు కానీ, గృహము కారు కొనాల్సినటువంటి పరిస్థితుల్లో కానీ కాస్త జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళండి. తెలవక సంతకాలు పెట్టి ఇబ్బందులు పడేటువంటి వారు చాలామంది ఈ రాశి వారు ఈ మాసంలో మనకు కనిపిస్తూ ఉన్నారు, మేషరాశిలో ముఖ్యంగా. అలాగే ఎవరైనా సరే గృహిణులు ఈ యొక్క నవరాత్రుల్లో విశేషంగా వారికి ఇష్టమైనటువంటి అవతారాల్లో ఒక అవతారం అమ్మవారికి విశేషమైనటువంటి ప్రసాద వితరణ చేయడం ఉత్తమం. అలాగే సినీ రాజకీయ రంగానికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే, విశేషంగా ఈ మేషరాశి వారు చెప్పా కదండి, నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకొని అలాగే ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే ఉదాహరణకు మనం ఒక సినీ రంగంలోనో ఒక పెద్ద హీరోనో ఇంకెవరినో ఒక టెక్నీషియన్నో చూసుకుందాం. వారు ఒక సబ్జెక్ట్ వచ్చింది ఏంటంటే, అతను బాగా తీస్తాడు అనే నమ్మకంతో ముందుకు వెళ్లకుండా కాస్త తరోగా చూసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఇక మీడియా సంబంధించి యాంకర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, ఆర్ట్కి సంబంధించిన వారందరూ కూడా ఉంటారు కదా, వారందరూ కూడా ఏంటంటే చూసి చూడకుండా వారి కెరీర్కి సంబంధించి తీసుకునేటువంటి ముఖ్యమైన నిర్ణయాల్లో అశ్రద్ధ వహించడం అంత మంచిది కాదు. ఇక రాజకీయ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఎవరైనా సరే, ముఖ్యంగా ఏదైనా సరే లీడర్ పొజిషన్లో ఉండి ఏదైనా ప్రాజెక్ట్ శాంక్షన్ చేయాలన్నా, ఏదైనా వచ్చినటువంటి వారికి ఏవైనా ఉత్తర్వులు ఇవ్వాలన్నా, ఏవైనా మీటింగ్స్ జరపాలన్నా అన్ని రకాలైనటువంటి తెలుసుకొని ముందుకు వెళ్ళడం అత్యుత్తమమైనటువంటి విషయం. ఇక ఈ యొక్క మేషరాశి వారందరూ కూడా, ఈ రాశి వారందరూ కూడా పాటించవలసినటువంటి ఒక చిన్న రెమెడీ ఏమిటి అనంటే, వీలైనంత వరకు మట్టి ప్రమిదలో విప్ప నూనెతోని దీపారాధన చేయడం మంచిది. ఎందుకంటే అమ్మవారు నవరాత్రులు వస్తున్నటువంటి కారణంగా ఈ అక్టోబర్ మాసం ప్రారంభం నుంచి కూడా విప్ప నూనెతోని దీపారాధన చేయడం మంచిది. అంటే ప్రతిరోజు అమ్మవారికి దీపం పెట్టడం ఒక విధి. అందులో 3 ఒత్తులు వేసి విప్ప నూనె వేసి దీపం పెట్టడం ఒక విధి. కొంతమంది ఏం చేస్తారంటే 9 రోజులు కూడా మేము అఖండం వెలిగించుకుంటాము అంటే, అఖండ ఒత్తులు వెలిగించుకోవడానికి కూడా ఖచ్చితంగా విప్ప నూనెతోనే అఖండ దీపాన్ని వెలిగించుకోండి. దాన్ని శ్రేష్టమైనటువంటి ప్రతిఫలం పొందుతారు. ఇకపోతే ఈ రాశి వారందరూ కూడా పాటించవలసినటువంటి మంత్ర పఠనం ఏదైనా చేయాలి అని అంటే, శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. మళ్ళొకసారి చెప్తానండి, శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఈ యొక్క మంత్రాన్ని ఈ మాసం మొత్తం అంతా నెల రోజులలో కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠనం చేయండి. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అన్నారు కదా అని చెప్పి రోజుకొక్కసారి చేస్తామని కాకుండా, అధమంలో అధమం 108 మార్లు పఠనం చేయాలి.
ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు పొందుతారు. అయితే కొన్ని చిన్న చిన్న ఆటంకాలు నెలలో ఆఖరి వారంలో వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఏవైనా నిర్ణయాలు తీసుకునేటువంటి వారు ఎవరన్నా ఉంటే గనక మొదటి 1, 2, 3 మాసాల్లోనే వారు ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైనటువంటి విషయం. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితములు. గురుగారు, మా ప్రేక్షకులకు మీరు చాలా చక్కటి విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారి విషయానికి సంబంధించి ఈ మాసంలో ఎలా ఉంది అనుకుంటే విశేషమైనటువంటి రాశి, దృఢమైనటువంటి రాశి. వృషభము అంటే అది చాలా పటుత్వంతో కూడినటువంటిది అని అర్థం. ఈ రాశి వారికి ఈ వారంలో, ఈ యొక్క మాసంలో ప్రత్యేకంగా మొదటి 2 వారాల్లో కూడా మొండి బాకీలు వసూలవుతాయి. ఎవరైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బులు వచ్చేది ఉంటే గనక కాస్త విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది మొదటి 2 వారాల్లో. అలాగే జీవిత భాగస్వామితోని చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు కానీ, ప్రాజెక్టులు కానీ, వర్క్ కానీ పూర్తవుతుంది. గతంలో వారికి కలిగినటువంటి చిన్న ఆరోగ్య సమస్యల వల్ల పెండింగ్ పడినటువంటి పనులన్నీ కూడా ఈ మాసం మొదటి 2 వారాల్లో పూర్తి చేసుకుంటారు. విశేషంగా ఎందుకు 2 వారాలు అని చెప్తున్నానంటే ప్రథమార్థం బాగుంది, ద్వితీయార్థం అంత బాగాలేదు. కాబట్టి వీలైనంత వరకు కూడా అక్టోబర్ మాసంలో 16, 17, 18వ తారీఖు తర్వాత నుంచి ఈ రాశి వారందరూ కూడా ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేది ఉంటే కాస్త తీసుకోకుండా ముందుగానే ఆ యొక్క నిర్ణయాలన్నీ తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఇక విశేషంగా ఈ రాశి వారిలో ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక ఏవైనా సరే ప్రాజెక్ట్, మీ ఆఫీస్లో జరిగేటువంటి ప్రాజెక్ట్ పనులలో కానీ, లేదా సాధారణంగా ఎక్కడైనా మీరు పని చేస్తూ ఉంటే మీకు అంతకు ముందు నియమించినటువంటి మీ పనులు పూర్తి చేసినా మళ్ళొక్కసారి చూసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఉన్న చిన్న మిస్టేక్స్ వల్ల మళ్ళీ మీరు అసలు పని మొత్తం అంతా కూడా చేయలేదు, మొదటి నుంచి చేయించేటువంటి సందర్భం కూడా జరుగుతుంది. ఇక గృహిణుల విషయానికి వస్తే పండగకు సంబంధించినటువంటి వాతావరణం కాబట్టి కాస్త పనులు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా కుటుంబం అంటే విపరీతమైనటువంటి ప్రీతి ఎక్కువగా ఉంటుంది కనుక, అంటే అందరికీ ఉంటుంది, ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కాస్త ఇంట్లో చేసేటువంటి పిండి పదార్థాలు, పిండి వంటకాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఏవైనా సరే చర్మము కాలేటువంటి అవకాశం కూడా ఉంది, కాస్త జాగ్రత్తగా చేయడం ఉత్తమం. ఇక ఎవరైనా వ్యాపారస్తులు ఈ రాశి వారికి సంబంధించి, అంటే సాధారణంగా మనకి ఖాతాలు ఉంటాయండి. ప్రతి కిరాణా షాప్లో కూడా ఖాతాలు ఉంటాయి, ఏదైనా షాపులలో ఖాతాలు ఉంటాయి. ఖాతాలన్నీ కూడా వసూలు అవుతాయి అన్నమాట. వారు ఏం చెప్తారంటే పండుగ వస్తుంది, పండుగకు మొత్తం అంతా కూడా మాకు డబ్బులు రావాలి, అప్పుడే మేము ఏమైనా సరే సరుకులు తీసుకురాగలమని చెప్పి అందరి నుంచి డబ్బులు తీసుకొని ఉత్తమమైనటువంటి వ్యాపారం మళ్ళీ పునఃప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా బ్రాంచీలు ప్రారంభించాలనుకున్నా తక్కువ మొత్తంలో మీరు ఏవైనా సరే పెట్టుబడులు పెట్టి ప్రారంభించడం ఉత్తమం. కానీ అలా కాకుండా అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే సినీ రాజకీయ రంగాలకు సంబంధించిన విషయానికి వస్తే సినీ రంగంలో వారు కానీ, రాజకీయ రంగంలో వారికి కానీ ఈ రాశి వారికి ముఖ్యమైనది ట్రాన్స్పరెన్సీ. అందుకే మంత్రంలో కూడా స్ఫటిక వర్ణం, స్ఫటిక గంధం, స్ఫటిక పుష్పం అని చెప్తూ ఉంటారు. కాబట్టి ట్రాన్స్పరెన్సీ అంటే అవతల వ్యక్తికి అబద్ధం చెప్పినట్టు ఏ కోశాన కలగకూడదు. మీడియా రంగాల్లో ఉండేవారందరూ, సినీ రంగాల్లో ఉండేవారందరూ, రాజకీయ రంగాల్లో ఉండేవారందరూ కూడా. కాబట్టి నిజంగా అది నిజమైతే నిజంగా మీరు గట్టిగా మాట్లాడి చెప్పేసేయండి. దానివల్ల ఎటువంటి దోషములు కూడా ఉండవు, పనులు కూడా చాలా తొందరగా పూర్తవుతాయి. ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా పఠించవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని పఠనం చేయండి. గురుగారు, ఈ రాశి వారు మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా దీపారాధన చేయడం ఉత్తమం. ఎలాంటి దీపారాధన చేయాలి అంటే బియ్యపిండితోని ఆ యొక్క మూకుళ్ళలో, మట్టి మూకుళ్ళలో ఆ బియ్యపిండి మొత్తాన్ని కూడా ఒత్తేసి ఆవు నెయ్యితోని దీపారాధన చేయడం ఉత్తమం. ఇప్పుడు నేను దీపారాధన చేయమంటున్నా కదా అని చెప్పి 9 రోజులకి సరిపడా ఆవు నెయ్యి తీసుకొని వచ్చి దీపారాధన చేయడం కష్టం కదండి అని అంటే నేను 9 రోజులు అఖండ దీపం పెట్టమని చెప్పట్లేదండి. ఎందుకంటే పూజ చేసే వారిలో ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఉంటారు, కాస్త ఆర్థికంగా బాలేని వాళ్ళు ఉంటారు. ఆర్థికంగా బాగుండి పూజలు బాగా చేస్తుంటే ఇంట్లో ఉన్న వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకుండా
ఇబ్బంది పడుతూ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వీరందరికీ కూడా చెప్పేది ఏమిటంటే చిన్న మట్టి ప్రమిదలో కూడా చేయొచ్చు. కానీ వేసేటప్పుడు మటుకు 3 ఒత్తులు వేయండి అందరు కూడా. అలా వేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. అలా 9 రోజులు 9 సార్లు కూడా దీపారాధన చేయడం ఉత్తమం. ఇక ప్రత్యేకంగా అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారందరూ కూడా విశేషంగా మనకి స్కందమాత అమ్మవారి అవతారం కానీ, చంద్రఘంటాదేవి అమ్మవారి అవతారం కానీ, ఇవి నవదుర్గల్లో వస్తాయి. ఇలా కాకుండా లేదండి ఇంకేవైనా సరే మాకు మా దగ్గర ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, సరస్వతీదేవి అమ్మవారు ఇలా అంటే దుర్గా అష్టమి రోజున ప్రత్యేకంగా అమ్మవారికి ఏ నైవేద్యం కావాలో తెలుసుకొని నైవేద్య వితరణ చేయడం ఉత్తమం అమ్మవారికి. ఇక కొంతమంది విద్యార్థులు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు. వారికి సంబంధించి ఎవరైనా మేము ఇక్కడ హాస్టల్లో ఉంటున్నామండి, మరి మేమేమైనా ఇవ్వాలంటే అరటి పండ్లు 1 డజన్ తీసుకెళ్ళి ఇవ్వండి చాలు. ఎందుకంటే మీరు వండి ఇవ్వలేరు హాస్టల్లో ఉండేవారు కనుక అరటి పండ్లు తీసుకెళ్ళి నివేదన చేయండి, విశేష ఫలితములు దక్కుతాయి. ఇవి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితములు. చాలా చక్కటి సందేశాన్ని మా ప్రేక్షకులకు అందించారు గురుజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు.